76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వెంకటగిరిలో జాతీయ జెండాను పుర అధ్యక్షురాలు శ్రీమతి నక్కా భానుప్రియ ఎగరవేశారు. పోలీస్ స్టేషన్ నందు జాతీయ జెండా పతాకాన్ని ఆవిష్కరించారు. వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ అదేవిధంగా వెంకటగిరి స్థానిక కోర్టు నందు మూవన్నెల జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది మరియు న్యాయవాదులు పాల్గొన్నారు. ఇది తరుణంలో వెంకటగిరి 9వ బెటాలియన్లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా త్రివర్ణ జాతీయ జెండాను ఎగరవేశారు కమాండర్ అరుణ్ బోస్. అందరికీ నమస్కారం. ఈరోజు మన 24వ వార్డులోని సచివాలయానికి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈనాడు ఇక్కడ విచ్చేసిన అందరికీ 23వ వార్డు కౌన్సిలర్ గారైన ఆటంబాక శ్రీనివాసులు గారికి మరియు ఈ సచివాలయం అడ్మిన్ మరియు స్టాఫ్కు ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్ల పాటు పరిపాలించి మనని ఎన్నో అవస్థలు పెట్టడం జరిగింది. మన భారతదేశంలో ఎందరో మహానుభావులు వారికి ఎంతో కష్టించి వారి ప్రాణ త్యాగాలకి ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చింది. ఆనాటి నుంచి అప్పటి వరకు బ్రిటిష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి మనం పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగం రావాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్ సభ్యులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన భారతదేశానికి అవసరమైన భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించడం జరిగింది. ప్రపంచ దేశంలోనే మన భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం. మన భారత చట్టాన్ని అత్యున్నత చట్టం మన భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం మన దేశ పౌరులందరికీ కూడా స్వేచ్ఛను, న్యాయాన్ని, సమానత్వాన్ని, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను, ఇలా మనకు అనేక హక్కులను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడిచే విధి విధానాలను, అనేక అంశాలు ఇందులో పొందుపరిచి ఉన్నాయి. ఈ గణతంత్ర దినోత్సవ వేడుక నాడు మన రాజ్యాంగం యొక్క విధేయతను తెలుపుతూ అందరికీ మరోసారి మన దేశ గొప్పతనాన్ని చాటి చెప్పుతూ భావి పౌరులు, రాబోయే తరాలు కూడా మన రాజ్యాంగం పట్ల ఇదే విధేయతను కలిగి ఉండాలని మరియు బాధ్యతగా మన దేశం కోసం కృషి చేయాలని, మన దేశ అభివృద్ధి కోసం వారందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. Members of Venkatagiri Bar Association and to the prosecution, to the staff of Venkatagiri Civil Judge Court Junior Division and to the police personnel and to the media present here. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. నాకు ముందర మాట్లాడిన పెద్దవాళ్ళందరూ చెప్పున్నారు, మనకి ఇండియాలోనే మనది అన్నిటికన్నా లెందియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అని. తర్వాత చాలా ఎక్కువ టైం తీసుకొని 2 years 11 months 18 days తీసుకొని రచించిన కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అని చెప్పున్నారు. అండ్ రిపబ్లిక్ డే మెయిన్ ఫీచర్ ఏంటి అని అంటే, ద వర్డ్ రిపబ్లిక్ ఇండికేట్స్ దట్ ఇండియా ఇస్ రిపబ్లిక్ ఫ్రమ్ ది 26th Jan 1950. దాని అర్థం ఏంటనంటే, ఇక నుంచి ఇండియాలో ప్రజలకి రాజతత్వం అనేది లేదు, రాజులు పరిపాలించే రాజ్యం పోయింది, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అంతమించింది. ఇక నుంచి భారతదేశంలో ప్రజలు వాళ్ళ నాయకుల్ని వాళ్లే ఎన్నుకుంటారు. ఎవరైతే 18 సంవత్సరాలు దాటిన వయసు కలిగి ఉంటారో, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ, ఇక నుంచి వాళ్ళ నాయకుడిని వాళ్లే ఎంచుకోవాలి. సో వాళ్ళకి ఇక నుంచి వేరే కంట్రీలో కానీ లేకపోతే వేరే ఏ పాత బౌండరీస్ అనేది ఉండదు. ఇక నుంచి there will be no ruler, there will be only elected leaders of India అని చెప్పేసి అని రిపబ్లిక్ డే సింప్టమ్ అనమాట. దట్ ఈస్ వై పాస్పోర్ట్స్ అన్నిటి మీద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటారు. దాంతోపాటు వి ఇండికేట్ సోవర్నిటీ, అంటే సార్వభౌమాధికారత్వం అంటారు. అంటే ఎవరికి బైండ్ అయి ఉండరు, ఎవరికి లొంగి ఉండరు, ఇండియా ఈజ్ ఇండిపెండెంట్ అని చెప్పేసి అని అంటారు. సో ఈ రోజు ఏం చెప్తున్నామని అంటే, లైక్ రైట్ టు ఓట్ని ప్రాపర్గా క్యాష్ చేసుకోవాలి. దాంతోపాటు మనకున్న ఈ రైట్ని ఏదైతే ఉందో ప్రాపర్గా మనల్ని పరిపాలించే లీడర్స్ని ఎంచుకోవాలి. దాంతోపాటు సిస్టమ్కి బౌండ్ అయి ఉండాలి. దాంతోపాటు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ఒక డిపార్ట్మెంట్ పైన అధికారం లేకుండా దానికి కట్టైలు అయిపోయి ఒకరికి మించిన ఒకరి పైన అధికారం ఇచ్చున్నారు. సో మనకి ఏదైతే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని చెప్పి అంటున్నామో, మనము లెజిస్లేషన్ని
ఒక మాటలో చెప్పాలంటే చట్టాలు మొత్తం మీరే చేయండి అని చెప్పేసి అని పార్లమెంట్కి హక్కు ఇచ్చిన రోజు ఇది. సో మనల్ని పరిపాలించడానికి అవసరమైన చట్టాలన్నీ మీరే తయారు చేయండి అని చెప్పి మన రాజకీయ నాయకులకి మనమే ఇచ్చిన ఒక రోజు ఇది. సో ఇలాంటి రోజు మన పైన ఉండే చట్టాలు కానీ లేకపోతే మనల్ని పరిపాలించే నాయకులు ఎలా ఉండాలని చెప్పేసి అని పీపుల్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు డిసైడ్ ఇట్. సో ఇవాళ గ్యాదర్ అయిన టు ది బార్ ఆఫ్ వెంకటగిరి and to the police personnel, to the prosecution and to the staff of Venkatagiri, I again wish you a very happy Republic Day. Thank you. ఈ రోజు మన భారతదేశ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. పల్లెటూరులో కానీ, మండలాల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, సిటీస్లో కానీ, టౌన్స్లో కానీ, మన రాష్ట్రంలో కానీ, యూనియన్ టెరిటరీస్లో, మన భారతదేశంలో ఈరోజు ఒక ఉత్సవంలాగా జరుపుకుంటారు. ఒక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుకుంటారు. ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దానికి ఒక రాజ్యాంగం ఉండాలనేసి రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఆ రాజ్యాంగము ఈరోజు అంటే 20వ తేదీ జనవరి 1950లో ఆమోదించడం జరిగింది. మన భారతదేశాన్ని క్రీస్తు పూర్వం నుంచి కూడా గ్రీసు దేశస్థులు, మొఘలులు, మంగోలియన్లు, పర్షియన్లు, డచ్ వారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు, బ్రిటిష్ వారు 1947 వరకు కూడా వాళ్ళు పరిపాలించడం జరిగింది. ఎంతోమంది రాజులు, ఎన్నో దేశాల ప్రతినిధులు మన భారతదేశాన్ని పరిపాలించినప్పుడు మన ప్రజలకు ఒక స్వేచ్ఛ ఉండేది కాదు, ఒక హక్కు ఉండేది కాదు, ఒక భూమి మీద హక్కు ఉండేది కాదు, స్వేచ్ఛ స్వాతంత్రం ఉండేది కాదు. జీవన శైలి చాలా దారుణంగా ఉండేది. ధనమాన ప్రాణాలు కూడా పోగొట్టుకునేవారు. ఏ హక్కు కూడా ఉండేది కాదు. ఏ పోరాటాలు చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇప్పుడు 1600 ఇయర్స్ నుంచి 1985 వరకు కూడా పరిపాలించిందో అప్పుడు మన దేశంలో ఉండే సంస్థానాలు 565 సంస్థానాలు ఉండేవి. ఆ సంస్థానంలో రాజులు పరిపాలించేవారు. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కూడా గ్రీవెన్సెస్లు అనేసి భారతదేశాన్ని చాలా భాగం ఆక్రమించుకొని రాజుల్ని వాళ్ళందరినీ కూడా శిస్తు రూపంలో వారి పరిపాలనకు అనుగుణంగా వాళ్ళని ఉపయోగించుకుంటూ పరిపాలన సాగించారు. అదే ఆ సమయంలో మన భారతదేశానికి ఒక స్వాతంత్రం రావాలనేసి భారతీయ కాంగ్రెస్ మహోన్నత వ్యక్తులు, స్వాతంత్ర పోరాటకులందరూ కూడా 1930 సంవత్సరంలో ఒక జాతీయ జెండాని లాహోర్ ప్రదేశంలో రావి నది ఒడ్డిన మూకుమ్మడిగా కొన్ని లక్షల మంది చేరి మాకు స్వాతంత్ర నినాదాన్ని వినిపించారు. అప్పుడు భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయటం వల్ల బ్రిటిష్ వారికి చాలా ఇంత పోరాట ప్రతిభ ఎక్కడి నుంచి వచ్చిందనుకుని అప్పటి నుంచి కూడా చాలా భయపడ్డారు వాళ్ళు. ఆ తర్వాత ఫస్ట్ వార్ వాళ్ళు, సెకండ్ వార్ రావడము, సెకండ్ వార్ వచ్చినప్పుడు బ్రిటిష్ వారు ఏ విధంగా అయినా స్వాతంత్రాన్ని భారతీయులకు ఇవ్వాలనేసి ఒక నిర్ణయించుకున్నారు. 1928 నుంచి కూడా లాల్ బహదూర్ శాస్త్రి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రతి ఇయర్ కూడా ఈ గణతంత్ర దినోత్సవం ఆగస్ట్ 15 జరుపుకోవడంలో ఉద్దేశం ఏంటంటే మన వాళ్ళు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఈరోజు మనకు స్వేచ్ఛా వాయువులు పీల్చేటట్టు చేసినటువంటి భారత
స్వాతంత్రం తీసుకొచ్చిన సమరయోధుల్ని గుర్తు చేసుకోవడం, వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించారు, మనం కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం ఏమన్నా చేయాలి అనేటువంటి ఒక పిల్లల నుంచి ఒక దృఢ సంకల్పంతో పనిచేయాలి అనేటువంటి ఒక ఆచారం మన పెద్దలు ఏర్పాటు చేశారు. అదే కాకుండా 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం అనేక ప్రాణత్యాగాలతో మన స్వాతంత్రం తీసుకొచ్చిన తరువాత మనకు రాజ్యాంగం అనేది లేదు. ఏ విధంగా మనం పరిపాలించుకోవాలి అనేది అప్పట్లో తెలీదు. అప్పుడు ఉన్నటువంటి మేధావులైనటువంటి మన పెద్దలందరూ అప్పుడు ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పిలిపించి ఆయనతో పాటు కొంత మేధావి వర్గాన్ని కొంతమందిని సమకూర్చి వాళ్ళందరినీ మన రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని, మన భారతదేశం పరిపాలనా విధానం ఏ విధంగా ఉండాలనేది ఆలోచనతో వాళ్ళని రాజ్యాంగాన్ని రచించమని చెప్పడం జరిగింది. అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో సహా అనేక దేశాలు తిరిగారు. అనేక దేశాల్లోని రాజ్యాంగాలన్నింటినీ బాగా క్షుణ్ణంగా పరిశీలించి వీటన్నిటికంటే మెరుగైనటువంటి రాజ్యాంగాన్ని, మన భారత రాజ్యాంగాన్ని రచించాలనే దృఢ సంకల్పంతో వాళ్ళు అన్ని రాజ్యాంగాల్ని బాగా అనుసరించి దాన్ని అన్ని రాజ్యాంగాల్లోని కీలకమైనటువంటి అంశాలన్నింటినీ తీసుకొని మన భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఈ భారత రాజ్యాంగాన్ని ఎంత ముందు చూపుతో రచించారంటే ఈ రోజుకు కూడా మన భారత రాజ్యాంగం విలువ ప్రపంచ దేశాల్లో మన భారత రాజ్యాంగానికి అగ్రగామిగా ఉన్నటువంటి చరిత్ర భారత రాజ్యాంగానికి ఉంది అంటే అది మన భారతీయులు చేసినటువంటి గొప్ప మేలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లుగా మనం ఎవరు పరిపాలించాలన్నా రాష్ట్రపతి అయినా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా సరే రాజ్యాంగానికి లోబడి మాత్రమే పరిపాలించాలి. ఏ వ్యవస్థ కూడా రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే పరిపాలించాలి. రాజ్యాంగాన్ని ఎలాంటి చిన్న రాజ్యాంగానికి లోబడి పరిపాలించకుండా రాజ్యాంగాన్ని అతిక్రమించిన ఎవరైనా సరే మన జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ద్వారా శిక్షార్హులు అవుతారు. అది ఎంత పెద్దవాళ్ళైనా సరే, ప్రధానమంత్రి పదవైనా తీసేసేటువంటి అధికారం మనకు రాజ్యాంగం కల్పించింది. నిజంగా ఈ రాజ్యాంగాన్ని ఇప్పటికి 76 సంవత్సరాలు అవుతున్నా సరే ఈ రోజుకి కూడా రాజ్యాంగంలోని ఏ చిన్న ఏదన్నా అంశాలు తప్ప ఆ రాజ్యాంగాన్ని ఇప్పటికీ అనుసరిస్తున్నాం. ఇంకా రాబోయే 100 సంవత్సరాలకు కూడా ఈ రాజ్యాంగం పదిలంగానే ఉంటుంది అంటే అప్పుడు ఎంత ముందు చూపుతో మనకు పెద్దలు ఈ రాజ్యాంగాన్ని రచించారో వాళ్ళ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.